హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఆఫీస్ ట్రిప్ కోసం ముంబైకి వెళ్తున్నానండి. బెంగుళూరు ఎయిర్పోర్ట్ నుంచి. మీకు తెలిసే ఉంటుంది బెంగుళూరు కెంపుగోడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. సో నేనైతే కావాల్సిన లగేజ్ అన్నీ సెట్ చేసుకున్నాను. ఇంక్లూడింగ్ ల్యాప్టాప్ అండ్ కావాల్సిన విధంగా ఒక 2 days సరిపడా డ్రెస్సెస్. ఇది ఆఫీస్ మీటింగ్ కావడం వల్ల ఫార్మల్స్ అన్నీ తీసుకొని నేను 2 o'clock అంతా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. నేనైతే ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నానండి. నా ఏరియా నుంచి కెంపుగోడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. సో నేనైతే మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నాను. అట్లాగే ఆమ్, ఈ దారంతా మనకి దేవనహల్లి హైవే మీద నుంచి వెళ్తుందండి. అట్లాగే మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక టోల్ ప్లాజా వస్తుంది. ఆ టోల్ ప్లాజా దాటుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే మనం హైవే ఎయిర్పోర్ట్ హైవే ఎక్కుతాము. సో ఈ ఎయిర్పోర్ట్ హైవే నుంచి స్ట్రైట్గా బయలుదేరి మనం టెర్మినల్ 1 టెర్మినల్ 2 రెండు ఇదే రోడ్లో వస్తుందండి. మనం టెర్మినల్ 1 టెర్మినల్ 2కి వెళ్ళే దారిది. సో టెర్మినల్ 2కి నేను ఎయిర్ ఇండియా ఫ్లైట్ వస్తుందండి. సో నాకు యాక్చువల్గా 4:30కి ఫ్లైట్, కానీ నేను ఒక 2 o'clockకే బయలుదేరాను. బికాస్ మనం ముందే చెక్ ఇన్ కూడా చేసుకోవాలి కాబట్టి. ఇదంతా ఎయిర్పోర్ట్ రోడ్ అండి, చూశారు కదా. ఎట్లా మనం రైట్ తీసుకున్నామంటే ఎయిర్పోర్ట్ సిటీలోకి వెళ్తాము. అట్లాగే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని శివాజీగా కెంపెగౌడ విగ్రహం కూడా చూడొచ్చు మీరు వీడియోలో. సో ఇట్లా తీసుకొని మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి మనం చేరుకోవచ్చు. నేనైతే ఇది ఫస్ట్ టైం బెంగళూరు నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి చాలాసార్లు ట్రావెల్ చేశాను. కానీ ఈ అందరూ చెప్పిన విధంగా మన బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది కొంచెం బిజీగాను, ప్లస్ కొంచెం పెద్ద ఎయిర్పోర్ట్ కూడా అండి. ఇప్పుడు చూసినట్లయితే టిల్ 2026కి చాలా అందమైన బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇది. ఇంటర్నేషనల్తో పోటీ పడే విధంగా ఉంటుంది. నేనైతే ఒక మ్యాక్సిమం 20 to 35 minutesలో నేను ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. సో చేరుకున్నప్పటి నుంచి నాకు టెర్మినల్ 2లో నాకు డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన తర్వాత నేను అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకున్నానండి. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. జస్ట్ మన టెర్మినల్ 2 దగ్గర ఆగేదానికి. ఇక్కడ నుంచి మనం క్యాబ్కి పే చేసేసి లోపలికి ఎంటర్ అయ్యాము. నేనైతే యాక్చువల్గా డిజి యాత్ర అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని వెబ్ చెక్ ఇన్ అయిపోయాను. హెన్స్ నాకైతే హ్యాజిల్ ఫ్రీ బోర్డింగ్ అనేది జరుగుతుంది. మీరు కావాలంటే మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని కౌంటర్స్ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు యువర్ ఎయిర్లైన్స్. సో మీరు ఇట్లా వెళ్ళినట్లయితే చాలా అందంగా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారండి ఈ ఎయిర్పోర్ట్ని. ఇక్కడ చూశారు కదా, ఇవంతా ఎంత అట్రాక్షన్గా ఉన్నాయంటే లైక్ సింగపూర్ ఎయిర్పోర్ట్ నెట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన విధంగా ఏ నుంచి డి ప్లాట్ఫామ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నామంటే ఇక్కడ మీకు వరుసగా కావాల్సినన్ని మీకు మీ ఎయిర్లైన్స్ తగ్గట్టు కౌంటర్స్ ఉంటుంది. ఈ కౌంటర్స్లో మీరు బుక్ చేసుకున్న ఎయిర్ టికెట్ చూపించి బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసుకోవచ్చు. ఇక్కడే మీకు గేట్ నెంబర్ అవన్నీ కూడా తెలుస్తుంది. నాకైతే నేను వెబ్ చెక్ ఇన్ అయ్యాను కాబట్టి జస్ట్ నేను డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాను. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఈ గ్రీనరీ. ఇది అసలు యాక్చువల్గా ఏదో సింగపూర్ మలేషియానో అనుకుంటారు, కానీ మన బెంగళూరు కూడా ఏమాత్రం తీసుకోలేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్. ఇక్కడ చాలా వరకు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ వాడలేదండి. చాలా నీట్గాను మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టు వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ ఉంటాయి. అట్లాగే మీరు సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఎంట్రన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎంట్రన్స్ అయిన తర్వాత వరుసగా మీకు చాలా బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరైతే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి. అట్లాగే మీకు క్రెడిట్ కార్డ్ కానీ ఉన్నట్లయితే, లేదంటే ఎలిజిబుల్ డెబిట్ కార్డ్స్ అయినా కానీ మీకు ఉన్నట్లయితే మీరు 080 డొమెస్టిక్ ఎయిర్లైన్స్ వాళ్ళ లాంజ్ ఉంటుంది. దీంట్లో పోయి మీకు కావాల్సినవి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడం, లేదంటే స్నాక్స్ లాంటివి ఏమన్నా తీసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 hour ఇక్కడ స్పెండ్ చేశానండి.
స్పెండ్ చేసిన తర్వాత నేను డిపార్చర్ కి గేట్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి చాలా ఎయిర్లైన్స్ అన్నీ టేక్ ఆఫ్ అవ్వడం లేదంటే ల్యాండింగ్ అవ్వడం చూస్తూ ఉంటాము. ఇక్కడ డిఫరెంట్ లైక్ ఇండిగో, స్పైస్ జెట్, నెక్స్ట్ వచ్చి ఎయిర్ ఇండియా అవన్నీ వస్తున్నాయి. మీరు చూసే ఉంటారు కదండి. అట్లాగే యాక్చువల్గా నా ఎయిర్లైన్ వచ్చేసి కొంచెం ఒక 45 మినిట్స్ డిలే అయింది. సో నాకు రావాల్సిన 4:20 ఏరోప్లేన్ ఇంకా రాలేదండి. సో ఇది వచ్చేసి 5:20కి ఎక్స్టెండ్ చేశారు బికాస్ ఆఫ్ ద డిలే. సో నేను డిలే అయిన తర్వాత ఇక్కడే కూర్చొని ఈ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ వచ్చేది పోయేది అన్నీ క్యాప్చర్ చేస్తూ కూర్చున్నాను. ఇట్లాగే కొంతసేపు అంతా టైంపాస్ చేసిన తర్వాత మన ఎయిర్లైన్స్కి బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే బయలుదేరానండి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సిచ్యువేషను. సో నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను. ఫస్ట్ టైం ఫ్రమ్ ఎయిర్ బెంగళూరు సిటీ అయితే చూడబోతున్నాను. బికాస్ ఇంతకుముందు అయితే నేను చూడలేదు. చూశారు కదా సిటీ నుంచి ఎంత నీట్గా ఉందో. ఈ వ్యూస్ అన్నీ చాలా అట్రాక్షన్ ఉన్నాయండి. అట్లాగే మనకి ఈ ఏరోప్లేన్ 3000 ఫీట్స్ కన్నా అబవ్ వెళ్తుంది. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో ట్రావెల్ అయితే మనకి ముంబైకి 2 అవర్స్ అప్రాక్సిమేట్గా పడుతుందండి. మనకు 145 మినిట్స్ ఎయిర్ ట్రావెల్ ఉంటుంది. రెస్ట్ 15 మినిట్స్ మనకి ల్యాండింగ్కి ప్లస్ ఫ్లై ఆఫ్కి టైం తీసుకుంటుంది. సో మీకు వెళ్ళినట్టయితే చూశారు కదండి, లైక్ కైలాసగిరిలో ఉన్నంత విధంగా ఎంత నీట్గా ఉందో. ఈ మబ్బులన్నీ ఎట్లా వచ్చున్నాయి, మేఘాలు అన్నీ చాలా నీట్గా చూసేదానికి చాలా ఇదిగా ఉన్నాయి. నెక్స్ట్ మనకు స్నాక్స్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. నేనైతే రోటీ విత్ చికెన్ కర్రీ తీసుకున్నాను. అలాగే గులాబ్ జామున్ ఒక స్వీట్ ప్రొవైడ్ చేశారు. మినీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారండి. జస్ట్ 100 ml ఉంటుంది అనుకుంటా, ఒక సిప్కి అయిపోతుంది. సో తర్వాత ఆఫ్టర్ 1.5 hour తర్వాత మీరు చూసినట్లయితే ఇది ముంబై స్టార్టింగ్ ఏరియా అండి. ఈ ముంబైలో మనకు తెలిసే ఉంటుంది, ఈ మహారాష్ట్ర నుంచి ఈ నది మనల్ని నావీ ముంబైని వేరు చేస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి చాలా అందంగా ఉందండి. యాక్చువల్గా ఈవినింగ్ టైం అవ్వడం వల్ల కొంచెం మబ్బులు అడ్డంగా ఉన్నాయి. అదర్వైజ్ ఈ గ్రీనరీ అంతా చాలా నీట్గా కనిపించేది. ఈ సిటీ కూడా చాలా పెద్ద సిటీ అండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఒక పెద్ద ఐటీ హబ్ లాగా. సో ఇక్కడైతే మనం ల్యాండింగ్కి రెడీగా ఉంది. ఈ అందాలన్నీ చూస్తూ అట్లాగే ల్యాండింగ్కి నేను రెడీ అయిపోయాను. సో ఇవన్నీ కార్పొరేట్ బిల్డింగ్స్ సగం ఉన్నాయండి వీటిల్లో. ఈ చిన్నవిగా కనిపించే ఇవన్నీ హౌసెస్ కూడా మన ముంబైలో ఒక డిఫరెంట్ కాలనీస్ లాగా అని చెప్పుకోవచ్చు. మనకైతే ఇది శివాజీ ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అవుతాను. సో ఇక్కడైతే మీకు హై రైజ్డ్ బిల్డింగ్స్తో పాటు చాలా బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. అట్లాగే నేను అనుకుంటుండగానే ల్యాండింగ్ వచ్చేసిందండి. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్టు. సో ఐ థింక్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అనుకుంటున్నాను. ల్యాండ్ అయిన తర్వాత కూడా అప్రాక్సిమేట్గా 6 to 7 minutes ఏరోప్లేన్ జస్ట్ డ్రైవింగ్లోనే ఉందండి టు ద ప్లాట్ఫామ్ కోసం. ప్లాట్ఫామ్ ఎక్కి ప్లాట్ఫామ్ రీచ్ అయ్యేదానికోసం ఇంత టైం తీసుకుంది. సో వింగ్స్ అయితే పైకి లేసాయండి, చూసారు కదా. వీటి వల్ల మనకి ఫోర్స్ ఆపోజిట్ వచ్చి ఏరోప్లేను స్టాప్ అవుతుంది. సో దీని తర్వాత నేను ముంబై హోటల్కి వెళ్ళిపోయానండి.